దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 25 జూలై 2025. ఈ సంవత్సరంలో ఇది 206వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన కీర్తనల పుస్తకము 44, 45, 46 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము. మొదటిగా 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగజేసను. దేవా, నీవే నా రాజవు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదము. నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోచేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొంచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినాను, మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన మీరి ద్రోహులం కాలేదు. మా హృదయం వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నిలిపి ఉన్నావు. గాఢాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మాన్నా. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మర్చి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపము. 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణహస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో జొచ్చును. దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే.
దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిల్చుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకొండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 27 వచనాలు. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు. నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను. గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చాను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి, గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయం తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన యెడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదీ నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. కైసరు ఎదుటనే చెప్పుకుందునా నేను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకుందునంటివే, కైసరునొద్దకే పోవుదు అని ఉత్తరం ఇచ్చాను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు
బెర్నీకేయు ఫేస్తు దర్శనం చేసుకున్నటకు కైసరేకు వచ్చిరి. వారు అక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫెలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి. అందుకు నేను, నేరం మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషున్నైనను అప్పగించుట రోమీయుల ఆచారం కాదని ఉత్తరమిచ్చి తిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చోండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించుతిని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అని ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడాను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేను అట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలనో ఏమీయో తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగి తిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకునినందున నేను అతనిని కైసరునొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పాను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడాను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుకు తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకునిరి. ఇతడు మరణమునకు తగినది ఏదీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుడు యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.